బాబు జల్దీరా, డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు, మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు, మరి ఏదో నాటు మందు తాగింది. నాటు ముందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. చచ్చిపోయి వాడు నడిపిస్తున్నాడు, బతికుండి ఇది నడిపిస్తుంది. నేను అమ్మ అని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీనికి కారణం? విష్ణు, చక్రపాణి గారి మేనల్లుడు. అలా తెల్లబోతావే, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపోనాయన. కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపోనాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేను వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? మీ అన్నకి చెప్పు, ఆ పోరగాడిని చుట్టు పట్టుకుని ఇచ్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని. కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు, రా రామ్మా. ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారి కోపం ఎక్కువ? చాలా మంచిది. మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా, కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు.